ఇన్‌స్టాగ్రామ్ నుంచి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే మీకుండే 5 వేస్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సబ్స్క్రిప్షన్. ఇది ఎవరికైతే 10,000 మంది ఫాలోవర్స్ వాళ్ళ అకౌంట్‌కి వస్తే ఇన్‌స్టాగ్రామే మీకు ఈ ఫీచర్ అయితే ఆటోమేటిక్‌గా అయితే ఇస్తది. సో మీరు ఎక్కడ అప్లై చేయాల్సినంత అవసరం అయితే లేదు. వన్స్ మీ అకౌంట్ 10,000 మంది ఫాలోవర్స్ దాటితే చాలు ఇన్‌స్టాగ్రామే ఆటోమేటిక్‌గా మీకు ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ అయితే చేస్తుంది. సో దీని నుంచి మనకి డబ్బులు రావడం అనేది కొంచెం కష్టమైన విషయమే. కంప్లీట్‌గా మీ తెలివిని బట్టి అయితే ఉంటుంది. మీ మార్కెటింగ్ కానీ ఎలా అయినా కానీ మీ ఫాలోవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చేసేదాన్ని బట్టి అయితే ఉంటుంది. మోస్ట్లీ మనకి నార్త్లో అయితే 100% వర్కౌట్ అయితే అయింది. చాలామంది క్రియేటర్స్ జస్ట్ సబ్స్క్రిప్షన్ నుంచే కొన్ని ల్యాక్స్ సంపాదిస్తున్నారనమాట. సో మన సౌత్లో అయితే ఇంకా అంత అయితే గ్రో కాలేదు. చాలామంది ట్రై చేస్తున్నారు కానీ పర్లేదు. కొంతమందికి ఒక 500,000 వరకే వచ్చినారు. కానీ మనకి నార్త్లో కొన్ని వేల మంది లైక్ 5,000, 6,000 సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇంకా మన సౌత్లో ఇట్స్ గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంది కానీ అంత ఎస్టాబ్లిష్గా అయితే లేదు. సెకండ్ వన్ పెయిడ్ ప్రమోషన్స్, బ్రాండ్ స్పాన్సర్షిప్స్. ఇప్పటికి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి 70% మెంబర్స్ వాళ్ళ ఒక మెయిన్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి పెయిడ్ ప్రమోషన్సే, బ్రాండ్ స్పాన్సర్షిప్సే అనమాట. ఎవరైనా కూడా ఎర్లీ స్టేజ్లోనే మనం డబ్బులు చూడాలి. ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్ గ్రోయింగ్ స్టేజెస్ నుంచే మాకు మనీ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతా అండ్ మనీ అనేది మేము ఎక్కువ చూడాలి అని అనుకుంటే మీకు వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వే ఏమన్నా ఉంది అంటే పెయిడ్ ప్రమోషన్స్, బ్రాండ్ స్పాన్సర్షిప్స్. మీకు స్టార్టింగ్ స్టేజెస్లో ఎవ్వరు మీ కాడికి రారు. ఇట్లాంటి టైమ్స్లో ఏం చేయాలంటే మీరే వెళ్ళాలి. ఇంకా లిటరల్ చెప్పాలంటే అడుక్కోవాలి. ఇప్పుడు నేను మరీ ఎక్కువ ఫ్రాంక్గా చెప్తాను కానీ స్టార్టింగ్ స్టేజెస్లో ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. వాళ్ళ టాస్కే అంతే. ఎవ్రీడే ఒక 10 మంది నుంచి ఒక 50 మంది కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెసెస్ కానీ ర్యాండమ్ బిజినెసెస్కి అన్నిటికీ ఒక పారాగ్రాఫ్ అయితే ప్రిపేర్ చేసి ఉంటారు. అన్ని కాపీ పేస్ట్ ఇట్లా ఎంత మందిని అడిగింటే దాంతో అట్లీస్ట్ ఆ మంత్ అంతా ఒక 4-5 అన్న యాక్సెప్ట్ అయితే అవుతుంది. అండ్ ఆ 4-5 యాక్సెప్ట్ చేసుకుంటా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో జస్ట్ ఫాలోవర్స్ ఉంటే చాలు, వాళ్ళే వస్తూ ఉంటారు, వాళ్ళే డిఎం చేస్తారు, అప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాం, మనం అప్పుడు డిమాండ్ చేద్దాం అనే ఒక భ్రమలో అయితే ఉండకండి. మీరు ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మీ చేతిలో డబ్బులు చూడాలి అని అనుకుంటే మాత్రం లిటరలీ నేను చెప్పింది అయితే నిజం. మీరే అడగాలి, మీరే అడుక్కోవాలి కూడా బ్రాండ్స్ని. స్టార్టింగ్ స్టేజెస్ అనేవి చాలా టఫెస్ట్ స్టేజెస్. ఇప్పుడు మీరు అట్లీస్ట్ ఒక మంత్లో ఒక 2-3 ప్రమోషన్స్ చేస్తే అండ్ ఆ ప్రమోషన్స్ అట్లా ఇట్లా కొంచెం వైరల్ అయినా కానీ, ఒకవేళ వైరల్ కాకపోయినా కానీ ఆ బ్రాండ్సే ఆ రీల్ని ప్రమోట్ చేపిస్తుంది. సో అలా ఇంకొక అదర్ బ్రాండ్స్కి మన రీల్ అనేది వాళ్ళ కంట్లో పడితే చాలు, అప్పుడు వాళ్ళే మన కాడికి వస్తారు. సో అప్పుడు మీరు డిమాండ్ చేయొచ్చు అనమాట. ఇప్పటికి కూడా చాలామంది ఒక ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఈ పెయిడ్ ప్రమోషన్స్ అండ్ బ్రాండ్ స్పాన్సర్షిప్సే. రీసెంట్గా చాలా పెద్ద బ్రాండ్స్ కూడా లైక్ స్ప్రైట్ కానీ, ఇప్పుడు మీరు రీసెంట్గా చాలా చూసింటారు, స్ప్రైట్ లాంటి పెద్ద బ్రాండ్స్ కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక 50K 100K ఉండే ఫాలోవర్స్ అకౌంట్కి కూడా ప్రమోషన్స్ చేయడానికి ఇస్తూ ఉంది. అంటే ఏం తక్కువ అమౌంట్ ఇవ్వదు కదా, ఒక మంచి అమౌంటే ఇస్తుంది అనమాట, ఒక మంచి అమౌంటే. అండ్ ఇప్పుడు అట్లాంటి ఒక బ్రాండ్ నీ వరకు వచ్చింది అంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మిడ్ రేంజ్ బ్రాండ్స్, స్మాల్ బ్రాండ్స్ అన్నీ ఇంకా నీ క్యూ కట్టింటాయి అనమాట. సో కానీ ఆ స్టేజ్కి పోవాలంటే నువ్వు ఫస్ట్లో ఎన్ని బ్రాండ్స్ని అడగల్లా. నువ్వు ఒకడు ఎగ్జిట్లో ఉన్నావు, నేను ఒకడు ఉన్నాను, నేను ఇట్లా ప్రమోషన్స్ చేస్తాను, ఇంత డబ్బులు తీసుకుంటాను అనేసి నువ్వు ఎంతమందిని అడిగితే నువ్వు అంత ఫాస్ట్గా మనీని అయితే చూస్తావు ఇన్స్టాగ్రామ్లో. లేదు నేను జస్ట్ ఫాలోవర్స్ మీద ఫోకస్ చేసుకుంటా, ఫాలోవర్స్ ఎక్కువ వస్తే అప్పుడు బ్రాండ్స్ వస్తారు, సో అప్పుడు నేను అంతవరకు ఉండి అప్పుడు నేను డిమాండ్ చేస్తా అనుకున్నావు అనుకో, చాలా కష్టం అయిపోతుంది నీకు. థర్డ్ వన్ అఫిలియేట్ మార్కెటింగ్. దీన్ని ఎలా కావాలంటే అలా నువ్వు ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ అదేం పెద్ద విద్య ఏం కాదు. జస్ట్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్ అఫిలియేట్ అకౌంట్, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాయి. అండ్ నీ కంటెంట్ బట్టి అయితే నీకు ఫాలోవర్స్ అయితే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ర్యాండమ్ ఫ్యాషన్ గురించి చెప్తా ఉన్నావు, లేదా ట్రావెలింగ్ గురించి చెప్తా ఉన్నావు, డెఫినెట్గా నీ ఫాలోవర్స్కి నచ్చిండే విషయాలు నీలో కొన్ని ఉంటాయి. బ్రో నీ షర్ట్ లింక్ పెట్టు, లేదా నీ కెమెరా లింక్ పెట్టు, లేదా నువ్వు యూజ్ చేసే మైక్ లింక్ పెట్టు, లేదా నీ బ్యాక్గ్రౌండ్ నాకు చాలా బాగా నచ్చింది, నేను కూడా అలానే ఒక సెటప్ చేయాలనుకుంటాను, సో అవేమన్నా లింక్స్ ఉంటే నాకు పెట్టు అంటారు. జస్ట్ నువ్వు పోయి కాపీ పేస్ట్ చేసినావు అనుకో, ఏమొస్తుంది నీకే?
ఏమీ రాదు. అదే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి బేసిక్స్ నాలెడ్జ్ ఉన్నాయి. అసలు జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అండ్ మనం కొనిన ప్రోడక్ట్ని అఫిలియేట్ లింక్గా జనరేట్ చేయడం. జస్ట్ మీరు క్రోమ్లో నొక్కినా వచ్చేస్తుంది. సో అట్లా జనరేట్ చేసి వాళ్ళకి పంపి అంతే. ఇప్పుడు ఈ మైక్ ఒక కాస్ట్ ఒక 5,000 అనుకో, వాడు నేను పంపించిన లింక్ నుంచి వాడు కొనుక్కుంటే వాడికి 5,000 పడుతుంది. కానీ నేను కొనిపించినందుకు నాకు ఒక 500 ఇస్తాడు. బెస్టే కదా. థర్డ్ వే అనేది చాలా బెస్ట్. కానీ దీన్ని చాలామంది అంతలా యూటిలైజ్ చేసుకోవడం లేదు. కొంతమంది ఉన్నారు చాలా ఇంకా వాళ్ళకి అదే పని అనేలా చాలామంది ఉన్నారు. కానీ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా తక్కువ, యూట్యూబ్ నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ స్పేస్ ఇది. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఎవరు లేదు ఇప్పుడు ఎక్కువగా. సో ఇప్పుడు మీరు ఎవరైనా గ్రాప్ చేసుకుంటేనే మీకు చాలా బెస్ట్ థింగ్ అయితే అవుతుంది అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి డైవర్టింగ్. ఇది యాక్చువల్లీ చాలా స్మార్ట్ మూవ్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో మనకి అసలు మానిటైజేషన్ యాప్ అయితే కాదు మనకి ఇన్స్టాగ్రామ్. సో మనకి అట్ ప్రెజెంట్ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యే యాప్స్ ఏవి? యూట్యూబ్, ఫేస్బుక్, వెబ్సైట్స్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ నీకు ఎంతో ఒక 10K ఫాలోవర్స్ ఆర్ 15K ఫాలోవర్స్ ఏదో నువ్వు గ్రో అయితే అవుతున్నావు. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ కంటెంటే నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. అండ్ లాంగ్ ఫార్మాట్ కంటెంట్ ఆర్ సంథింగ్ నువ్వు యూట్యూబ్లో ట్రై చేయాలి. అండ్ నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అన్నిటినీ లైక్ స్టోరీస్ ద్వారా లేదా ఇట్లా నేను పర్సనల్గా కూడా చెప్పచ్చు, నేను ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, ఇక్కడ మంచి ఇట్లా చేయాలనుకుంటున్నాను, ఇట్లా సపోర్ట్ చేయండి అంటే ఈజీగా వస్తారు నీకు ఫాలోవర్స్. సో అట్లా ఎక్కడైతే నీకు మానిటైజేషన్ లేని యాప్ నుంచి ఒక మానిటైజేషన్ యాప్కి నువ్వు డైవర్ట్ చేస్తున్నావు నీ ఫాలోవర్స్ని. సో ఇప్పుడు నీకు ఇక్కడ డబుల్ ఇన్కమ్ సోర్స్ నీకు చాలా బాగా ఈజీగా క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఇలానే ఇక్కడ నువ్వు ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ ఛానల్, లేదా నాకే ఒక వెబ్సైట్ ఉంది. లైక్ మోస్ట్లీ మనకి జాబ్ మీమ్ పేజెస్ ఉంటాయి, మనకి కొన్ని పేజెస్ జాబ్ హంటింగ్ పేజెస్. సో వీళ్ళు చేస్తూ ఉంటారు ఇట్లా డైరెక్ట్ ఒక వెబ్సైట్కి అయితే చేస్తారు. అండ్ ఆ వెబ్సైట్లో మనకి యాడ్స్ అనేవి అయితే ప్లే అవుతూ ఉంటుంది. సో ఆ యాడ్స్ నుంచి వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇదొక వే అయితే ఉంటుంది. సో ఇట్లా మీరు లైక్ మీ వే, లేదా నేను ఫేస్బుక్లో ఎప్పటి నుంచో కంటెంట్ చేస్తాను, ఫేస్బుక్లో నాకు ఆల్రెడీ మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయితే అయిపోయింది అనుకుంటే డైరెక్ట్ మీ కంటెంట్ అంతా ఫేస్బుక్ అయితే డైవర్ట్ చేయాలన్నమాట. సో మీరు ఎక్కడైతే మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో ఈ ఫాలోవర్స్ని ఎక్కడ మనకి మానిటైజేషన్ అయ్యి ఎక్కడి నుంచి మనకి ఇన్కమ్ సోర్స్ వస్తూ ఉంటుందో అక్కడికి డైవర్ట్ చేస్తే మనకుండే ఇన్కమ్ సోర్స్ కాస్త డబుల్ అయితే అవుతుంది. సో ఇది చాలా స్మార్ట్ మూవ్. చాలా కేర్ఫుల్గా మీ ఫాలోవర్స్తో కొంచెం ఎక్కువ ఎంగేజ్ అయ్యి మరీ చేయండి. ఫిఫ్త్ వన్, బిజినెసెస్. గ్రోయింగ్ యువర్ ఓన్ స్టార్టప్ ఆర్ బిజినెసెస్ ఆర్ యువర్ ఎంపైర్, ఇంకా మీ ఇష్టం అది. ఇది యాక్చువల్లీ దీని గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఒక సింపుల్ వర్డ్లో బిజినెస్ అని చెప్పేసినాను. ఇంకా మీకు ఒక సెంటెన్స్లో చెప్పాలి అంటే మీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ అకౌంట్ యూజ్ చేసుకొని ఒక చిన్న రూమ్లో కానీ ఒక చిన్న ప్లేస్లో ఏదో ఒకటి మీకు వచ్చిండేదో మీకు తెలిసిండేదో ఏదో ఒకటి తెలుసుకొని ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేపించి ఎట్లయినా కానీ మీ ఫాలోవర్స్ మీరు స్టార్ట్ చేసిన బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి అండ్ బయింగ్ అండ్ ఆర్డర్స్ చేసేలాగా మీరు చేసుకోవడం. అండ్ ఇంకా దీంతో ఇన్డెప్త్ పోయినామనుకో ఒక వర్క్షాప్ కండక్ట్ చేయొచ్చు, మనకి అంత టాపిక్స్ ఉంటుంది దీంతో బిజినెసెస్లో. సో ఈ రోజుకైతే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఉండే వేస్ అయితే ఇవే అనమాట.